ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. శ్రీవారి భక్తులందరికీ ఒక మంచి శుభవార్త అండి. అది అక్టోబర్కి సంబంధించినటువంటి శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ జూలై 19వ తారీఖున తన అధికారిక వెబ్సైట్ అయినటువంటి www.ttdevastanam.ap.in అనే వెబ్సైట్లో ఈ యొక్క దర్శన టికెట్లను విడుదల చేయనుందండి. శ్రీవారి దర్శన టికెట్లను ఈ జూలై 19వ తారీఖున ఈ యొక్క టికెట్లు ఓపెన్ అవుతాయండి. ఈ ఏ తారీఖుల్లో ఏ దర్శన టికెట్లు, అలాగే అకామిడేషన్ ఏ తారీఖున ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి ఏ తారీఖున దర్శనం ఉంటుంది, అలాగే విర్చువల్ సేవ వాళ్ళకి ఏ తారీఖున ఉంటుంది, ముఖ్యంగా లక్కీ డిప్ ఏ రోజున ఉంటుంది, ఆ లక్కీ డిప్ ఎలా బుక్ చేసుకోవాలనేది నేను మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తానండి. ఈ యొక్క దర్శన టికెట్లు ఏ తారీఖులో ఉంటాయనేది నేను మీకు క్షుణ్ణంగా తెలియపరుస్తాను. అలాగే ఈ స్క్రీన్ మీద కూడా మీకు చూపించడం జరుగుతుందండి. ఈ యొక్క శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి మనం గూగుల్ వెబ్సైట్లో కానీ బుక్ చేసుకోవచ్చు, లేదా టీటీడీకి సంబంధించిన ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోనూ బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ గూగుల్లో మన టీటీడీ ఆన్లైన్ టికెట్స్ అని మీరు కొట్టంగానే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ అని మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. టీటీడీ devastanams.ap.government.in అని ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ని మీరు క్లిక్ చేసుకోవాలి. అది ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. మీరు దాన్ని కిందకి స్క్రోల్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ముందుగా ఈ అక్టోబర్కి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మొట్టమొదటిది 19వ తారీఖు జూలై 19వ తారీఖున శ్రీవారి అర్జిత సేవ టికెట్ సంబంధించి ఒక ఎలక్ట్రానిక్ డిప్ అనేది 19వ తారీఖు 10 గంటలకి ఓపెన్ చేస్తారండి. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్తో 2 పర్సన్స్ మీ యొక్క ఆధార్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్కి ఒక 2 రోజులు గడువు ఉంటుందండి. ఇది 19వ తారీఖున 10 గంటలకి ఓపెన్ అయ్యి 21వ తారీఖున 10 గంటలకి క్లోజ్ అవుతుందండి. ఈ యొక్క అర్జిత సేవ సంబంధించి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ అనేది ఈ యొక్క 4 సేవలు మీకు 19వ తారీఖు ఓపెన్ అవుతాయండి. ఈ 4 దేవుని యొక్క మొదటి గడప దాకా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. మిగతా ఏ దర్శనాలైనా సరే దూరం నుంచే మనం ప్రతిసారి ఎట్లా డిస్టెన్స్ ఉంటుందో అదేవిధంగా దూరం నుంచే మనం చూసుకొని వచ్చేస్తామండి. కాకపోతే ఈ యొక్క 4 సేవలు, ఈ శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో ఉండే ఈ యొక్క 4 సేవలు మటుకి దేవుడి దగ్గరికి మొదటి గడప దాకా, అంటే దేవుడికి మనకి ఓన్లీ 9 ఫీట్ అనే డిస్టెన్సే ఉంటుంది. అంత దగ్గరగా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చండి. ఇది 19వ తారీఖు 10 గంటలకి ఈ యొక్క రిజిస్ట్రేషన్స్, ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. ఒక మొబైల్ నెంబర్తో 2 పేర్లు మీరు నమోదు చేసుకోవచ్చు. భార్యాభర్తలు కానీ, అక్క చెల్లి, అన్న తమ్ముళ్ళు ఎవరైనా సరే 2 పర్సన్స్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో ఎంట్రీ చేసుకోవాలి. 21వ తారీఖు 10 దాకా టైం ఉంటుందండి. 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క లక్కీ డిప్ అనేది తీస్తారండి. ఆ డిప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఒక 2 రోజుల సమయం ఉంటుందండి. ఆ 2 రోజుల సమయంలో మీరు దానికి సంబంధించిన అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అమౌంట్ కూడా జస్ట్ 200, 300 ఒక అష్టాదళ పద్మ అదొక్కటే మీకు 1250 దాకా ఉంటుందండి. మిగతా మటుకి 300 లోపలే ఉంటుంది. దీన్నే దేవుని మొదటి గడప దర్శనం అని కూడా అంటారండి. ఈ యొక్క 19వ తారీఖు వదిలే ఈ లక్కీ డిప్ ఎవరు మిస్ కావద్దండి. ఇది మనకి ప్రతి నెల ఇప్పుడు ఈ అక్టోబర్కి సంబంధించి జూలై 19న ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నవంబర్ది ఆగస్టులో ఓపెన్ అవుతుంది. అట్లాగా 3 నెలల అడ్వాన్స్గానే ఈ యొక్క సేవలు, దర్శనాలు అనేవి మనకి ఓపెన్ అవుతున్నాయి. ఈ యొక్క లక్కీ డిప్ మీకు 21వ తారీఖు 10 గంటల దాకా ఉంటుంది. తర్వాత క్లోజ్ అయ్యి 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ డిప్ అనేది తీస్తారండి. ఇది మనకి మెసేజ్ ఒకవేళ వచ్చినా రాకపోయినా
మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇదే వెబ్సైట్ మనం ఆన్ చేసి ఇక్కడ వెళ్ళంగానే మన ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలండి. ఎంట్రీ చేసుకొని హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హిస్టరీలోకి వెళ్ళి మనకి డిప్ అనేది వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చి ఉంటే మనకి దానికి సంబంధించి 2 రోజులు అమౌంట్ అనేది పే చేసుకోవాలి. అందుకని కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఈ లక్కీ డిప్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీవారి అర్జిత సేవలో టికెట్స్లో భాగంగా మనకి కళ్యాణం ఒకటి, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం ఒకటి, సహస్ర దీపాలంకరణ సేవ, ఇవన్నీ అక్టోబర్ నెలకు సంబంధించి మనకి 22వ తారీఖున 10 గంటలకి ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఈ 4 సేవలు కూడా ఆనంద నిలయంలో లోపల ఒక అర్ధగంట సేపు మనకి కళ్యాణం కానీ, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇవి మినిమం హాఫ్ అన్ అవర్ పైన ఈ సేవలు ఉంటాయండి. ఈ సేవలు చేసుకున్న తర్వాత అక్కడే లోపల నుంచే మనల్ని దర్శనంకి పంపిస్తారండి. ఇది యాజ్ యూజువల్ మనం దూరం నుంచి ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నామో అలాగే దర్శనం చేసుకొని మనం వస్తామండి. నెక్స్ట్ ఈ పీరియాడికల్ సేవ అంటే పుష్పయాగం శ్రీవారి టెంపుల్లో పుష్పయాగ సేవ అనేది 1-2 రోజులు చేస్తారండి. ఇది ప్రజెంట్ అక్టోబర్ 30వ తారీఖున ఓన్లీ ఒకరోజు చేస్తారు. ఆ సేవకు సంబంధించి ఈ జూలై 22వ తారీఖున 10 గంటలకు అనేది ఓపెన్ చేస్తారండి. అది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ శ్రీవారి అర్జిత సేవ టికెట్స్లో కళ్యాణం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవాన్ని ఇందాక మీకు చెప్పాను. అవి మనం డైరెక్ట్గా అక్కడ పోయి చేసుకొని ఆనంద నిలయంలో తర్వాత అక్కడి నుంచే దర్శనంకి వెళ్తాం. కానీ ఈ యొక్క విర్చువల్ పార్టిసిపేషన్, ఈ మూడోది చూడండి, విర్చువల్ పార్టిసిపేషన్ అనేది మనం కళ్యాణం ఇవన్నీ ఆన్లైన్లో పే చేస్తాం. కానీ మనం అక్కడికి వెళ్ళి దేవాలయంకి వెళ్ళి అక్కడ చేసుకోకుండా ఆన్లైన్లో పే చేసి మనం అక్కడికి వెళ్ళకుండా ఓన్లీ దర్శనంకు వరకు మనం 1 సంవత్సరం లోపు ఎప్పుడైనా కానీ 300 రూపీస్ దర్శనంలోకి మనల్ని పంపిస్తారండి. అది విర్చువల్ పార్టిసిపేషన్. అంటే ఉంజల సేవకి, కళ్యాణోత్సవంకి, సహస్ర దీపాలంకరణకి, అర్జిత బ్రహ్మోత్సవ సేవకి మీరు అమౌంట్ అయితే కడతారు వాటిల్లాగే. కానీ అక్కడికి వెళ్ళి మీరు సేవ చేసుకోకుండా ఓన్లీ 1 ఇయర్ లోపల దర్శనంకి అయితే 1 ఇయర్ టైం ఉంటుంది. 1 ఇయర్ లోపల మీరు ఎప్పుడైనా దర్శనంకి వెళ్ళవచ్చు. అదండి విర్చువల్ పార్టిసిపేషన్ అంటే. ఇంకా మరి అంగ ప్రదక్షిణ టోకెన్స్ అక్టోబర్ నెలకు సంబంధించి ఈ నెల 23వ తారీఖున 10 గంటలకు అవి కూడా ఓపెన్ చేస్తారండి. అంగ ప్రదక్షిణ టోకెన్స్ ఇవి కూడా మనం ఈ టోకెన్స్ ఈ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే మనం ఇది మార్నింగ్ తెల్లవారుజామున 2 గంటలకి కోనేరులో స్నానం చేసి తడి బట్టల మీద మనం క్యూ లైన్లో వెళ్ళి అక్కడ బంగారపు గుడి చుట్టూరు మనం అంగప్రదక్షిణ చేసుకొని ఆ స్వామివారిని అక్కడి నుంచే లోపల నుంచే స్వామివారిని కూడా దర్శనం చేసుకొని రావచ్చండి. అది అంగప్రదక్షిణ టోకెన్స్ అక్టోబర్ నెలకు సంబంధించి ఈ 23వ తారీఖున 10 గంటలకు అనేది ఈ యొక్క వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఈ జూలైన 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అనేది ఓపెన్ చేస్తారండి. ఈ సీనియర్ సిటిజన్స్ ఒక ఫోన్ నెంబర్తో ఎవరైనా సరే 2 ఎంట్రీ చేసుకోవచ్చు అండి. 2 సీనియర్ సిటిజన్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. లేదంటే ఒక సీనియర్ సిటిజన్ ఎంట్రీ చేసుకొని ఒకళ్ళు నార్మల్ వ్యక్తి సీనియర్ సిటిజన్ కాకుండా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే నడవలేరో వాళ్ళని దగ్గరుండి తీసుకొని వెళ్ళటానికి కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ కాని వ్యక్తి అంటే వయసు కొంచెం తక్కువ ఉన్న వ్యక్తి ఒకళ్ళు, సీనియర్ సిటిజన్ ఒకళ్ళు, 2 కలిసి ఆ సీనియర్ సిటిజన్స్లో బుక్ చేసుకోవచ్చు అండి. బుక్ చేసుకొని ఆ సీనియర్ సిటిజన్ వ్యక్తిని దగ్గరుండి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. లేదు 2 సీనియర్ సిటిజన్ నడిచే వాళ్ళు అయితే 2కి బుక్ చేసుకొని మీరు వాళ్ళని దర్శనానికి పంపించవచ్చండి. ఇది వచ్చేసి 23వ తారీఖున 3 గంటలకు అనేది ఓపెన్ చేస్తారు. అలాగే మెయిన్ అందరూ ఎక్కువగా బుక్ చేసుకునేది ఈ యొక్క 300 రూపాయల దర్శనం. ఇది వచ్చేసి జూలై 24వ తారీఖున అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల టికెట్స్.
ఈ నెల 24వ తారీఖున 10 గంటలకి ఓపెన్ చేస్తారండి. ఇది ఓపెన్ చేసిన 15 నిమిషాల్లో మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి. అందుకని ఫాస్ట్‌గా అనేది బుక్ చేసుకోవచ్చండి. ఒక్క ఫోన్ నంబర్‌తో ఇవి 6 టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్‌తో 6 టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సుప్రభాతము, తోమాల సేవ ఇవి స్వామివారి మొదటి గడప దర్శనం దాకా వెళ్ళి దర్శనం చేసుకునే ఆ టికెట్లు ఒక ఫోన్ నెంబర్‌తో ఇద్దరు పర్సన్స్ వరకే బుక్ చేసుకోవచ్చు. కానీ ఈ రూ. 300 ఈ దర్శన టికెట్లు ఒక ఫోన్ నెంబర్‌తో 6 మందికి బుక్ చేసుకోవచ్చండి. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా ఎవరు మిస్ కావద్దండి. రూ. 300 టికెట్లు. డేట్ మళ్ళీ చెప్తున్నా అండి. జూలై 24వ తారీఖు మార్నింగు 10 గంటలకి ఇవి ఓపెన్ చేస్తారు. అలాగే ఎవరైతే ఈ రూ. 300 టికెట్లు గానీ, ఈ సుప్రభాతం టికెట్లు గానీ, కళ్యాణోత్సవం, తోమాల సేవ ఇవన్నీ ఈటిలో ఏ సేవైనా మీరు బుక్ చేసుకున్నా వాటికి అకామిడేషన్ కావాలి కాబట్టి ఆ అకామిడేషను జూలై 24వ తారీఖున 3 గంటలకనేది మీరు ఓపెన్ చేస్తారండి. మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే తిరుపతిలో ఉండే లోకల్ టెంపుల్స్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపులు ఆ టికెట్లకు సంబంధించి రూ. 200 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఇవి అక్టోబర్ నెలకు కాదండి, ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లు. ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లు ఈ నెల 24వ తారీఖున 10 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇది కూడా గమనించగలరు. అలాగే ఎవరికైతే రూ. 300 టికెట్లు మాకు బుక్ చేసుకోవడానికి అందుబాటులో లేవు, అయిపోయినాయి, అలాగే సుప్రభాతం రాలేదు, అలాగే కళ్యాణోత్సవ టికెట్లు కూడా మాకు బుక్ కాలేదని ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళెవ్వరూ బాధపడొద్దండి. లాస్ట్ రోజు 25వ తారీఖు శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమం అనే ఈ యొక్క పూజ ప్లస్ దర్శనం ఇవి కింద మనకు అలిపిరి దగ్గర వెహికల్స్ చెక్ చేసే దగ్గర ఈ యొక్క సప్తగో ప్రదక్షిణశాల అనేది అలిపిరి దగ్గర ఉందండి. ఇందులో మనకి ఒక 2 గంటల సేపు హోమం చేపించి మన యొక్క గోత్రనామాల మీద మన పేర్ల మీద హోమం చేసి ఆ తరువాత అక్కడ మనం ఒక స్టాంప్ వేసుకోవాలండి. స్టాంప్ వేసుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపీస్ దర్శనంలో క్యూలో మనల్ని ఎంట్రీ చేస్తారండి. ఇది శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం. ఇది కూడా ఒక్క మొబైల్ నెంబర్తో 2 పర్సన్స్ ఎంట్రీ చేసుకోవచ్చండి. కాకపోతే టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్, అంటే ఈచ్ పర్సన్ 800 రూపీస్ అండి. 1600 పడుతుంది. కాకపోతే మొదటిగా మనం మార్నింగ్ 8 గంటలకి ముందు మనం శ్రీనివాస దివ్యానుగ్రహ సప్తగో ప్రదక్షిణ అలిపిరి దగ్గర ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 2 గంటల సేపు 9 నుంచి 11 దాకా మన పేర్లు గోత్రాల మీద హోమం చేయడం జరుగుతుంది. హోమం చేసిన తర్వాత మనం హోమం చేసుకున్నట్టుగా అక్కడ ఒక స్టాంపు వేస్తారండి టీటీడీ వాళ్ళు. వాళ్ళ చేత స్టాంప్ వేయించుకొని దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అనేది దర్శనంకి పైన ఎంట్రీ చేస్తారు. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఎవరు మిస్ కావద్దండి. ఒకవేళ ఇది కూడా ఆన్లైన్లో మనకి కానీ బుక్ చేసుకోవడానికి అందుబాటులో లేకపోతే ప్రతిరోజు 50 టికెట్లు ఈ అలిపిరి దగ్గర సప్తగో ప్రదక్షిణ ఈ శాల అనే ఒక హోమం చేసే ఈ యొక్క ప్రదేశం దగ్గర మనకి ప్రతిరోజు మార్నింగు కరెక్ట్గా 5 గంటలకి ఈ యొక్క క్యూ లైన్ స్టార్ట్ అయ్యి 50 టికెట్ల వరకు అని మనకి ఇస్తారండి ప్రతిరోజు. అట్లా కూడా మనం తీసుకోవచ్చండి. ఇంకా మిగతా టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటాస్ అనేవి కూడా ఆగస్టు 2025 సంబంధించి మనకి 25వ తారీఖు 10 గంటలకి ఈ యొక్క టీటీడీ లోకల్ టెంపుల్స్ ఉండే దర్శన టికెట్లు కూడా మనకి ఈ 25వ తారీఖున 10 గంటలకి ఓపెన్ చేస్తారు. మీరెవరు మిస్ కావద్దండి. ముఖ్యంగా ఈ యొక్క 19వ తారీఖు వదిలే లక్కీ డిప్, ఈ డిప్ అనేది ముందుగా మనం ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్తో 2 పర్సన్స్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్కి 2 రోజుల సమయం ఉంటుంది. 21వ తారీఖు 10 గంటల దాకా ఉంటుందండి. 10 గంటల తర్వాత క్లోజ్ అయిపోయి 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ డిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఎవరికైతే ఈ డిప్ అనేది వస్తుందో వాళ్ళకి ఫోన్కి మెసేజ్ వస్తుందండి. ఎవరికైతే డిప్లో నెంబర్ రాలేదో వాళ్ళకి మెసేజ్ రాదండి. వచ్చిన వాళ్ళకైతే మెసేజ్ వస్తుంది. కంపల్సరీగా ఈ యొక్క డిప్లో అందరూ పార్టిసిపేట్ చేయండి.
ఇంకా మరిన్ని సమాచారం కోసం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.